హాయ్. మీ పేరు? సాయి విఘ్నేష్. మీ సాయి విఘ్నేష్. ఆ? నా పేరా చెప్పాలా? ఆ? రచన. గుడ్ నేమ్. థ్యాంక్ యూ. వెల్కమ్. నువ్వు నన్ను చేస్తున్నావా నేను నిన్ను చేస్తున్నానా? మీరే నన్ను చేస్తుంది. జోక్. సో ఏరో ఫాల్కాన్స్ని ఎందుకు ఎంచుకున్నావు, ఎలా ఫీల్ అవుతున్నావు? అంటే నాకు చిన్నప్పటి నుంచి ఏరోప్లేన్ దాని గురించి నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. అందుకే నేను ఏరో ఫైబ్రలో జాయిన్ అయ్యాను. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి ఏరోప్లాన్లు మనము కొనుక్కుంటాం కదా, అలా ఆడుకున్నావా బాగా? చాలా చాలా ఆడుకున్నావా? మస్తు. ఏరోప్లాన్లు కొనుక్కున్నావా ఎక్కడికైనా? ఫస్ట్ ఏరోప్లేన్ దాని తర్వాతనే వేడేవి. అంతే. ఒక చిన్నవి ఉన్నాయా మరి, ఆడుకుంటావు ఇప్పటికీ? ఆడుకోను కానీ పక్కన ఉండి. ఓకే ఓకే. సో నువ్వు ఏరో ఫాల్కాన్స్లో జాయిన్ అయ్యావు. సో ఫస్ట్ ఇంప్రెషన్ నువ్వు జాయిన్ అయిన తర్వాత ఏంటి, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అందరూ మంచి ఫ్యాకల్టీ ఉంది, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. దూరం నుంచి వస్తే కానీ ఆరామ్సే ఈజీగా ఫ్రెండ్స్ అయిపోయారు. అందరూ మంచిగానే ఉన్నారు. సో ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, ఎంకరేజ్మెంట్ కానీ వాళ్ళ సపోర్ట్ కానీ ఎలా ఉంటుంది మీకు? సపోర్ట్ అయితే బాగానే ఉంటుంది. ఎంకరేజ్ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే ఇది వేస్తే ఇట్లా ఉంటుంది అని వాళ్ళే ఇంకా ఎంకరేజ్ చేస్తారు మనకు. ఎంకరేజ్ చేస్తారా? అంతే. నీకు ఎందుకంత చెమటలు పడుతుంది? నా అంతే. అంతేనా నీకు? లేకపోతే ఇక్కడికి వచ్చినందుకు? లేదు లేదు, నాకు ఎప్పుడు చెమటలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, నేను చెప్పకముందే హాయ్ చెప్తున్నా. ఓకే, నీ పేరు? బెన్నీ. ఓకే, నైస్. అంటే నిక్ నేమా లేకపోతే బెన్నీ? రియల్ నేమ్. ఓకే. సో ఏరో ఫాల్కాన్స్లో ఒక వన్ వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? గుడ్ అంటే అంత ఐడియా లేదు. నేను న్యూ జాయినింగ్ 1 వీక్ అవుతుంది. 1 వీక్లో నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అలాగే నువ్వు ఎంటర్ అయినప్పుడు ఒక పాజిటివ్ వైబ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనకి. నీ ఇంప్రెషన్, ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? ఫస్ట్ ఇంప్రెషన్ గుడ్ అంటే ఇంకా అంత ఐడియా లేదు. జాయిన్ అయ్యాక ఇది ఫ్రెషర్స్ పార్టీ అని డ్యాన్స్ క్లాసెస్కి ఇంకా కోర్ట్స్ అండ్ ఎయిర్ టికెటింగ్ క్లాసెస్ విన్నాను. సో మరి 1 వీక్ అయింది కదా, ఫ్రెండ్స్ వాళ్ళంతా ఎలా ఉన్నారు? అంత బాగున్నారు. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.